ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ సంబంధించి హాల్ టికెట్స్ని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఏంటి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే ఇంటర్మీడియట్ సంబంధించి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్లో ది బెస్ట్ కాలేజెస్ ఏంటి, దీంతోపాటు 10th క్లాస్ గెస్ పేపర్స్ ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ని ముందే గెస్ చేసి ఫ్యాకల్టీ మీకోసం ఒక పేపర్ తయారు చేస్తారు. సో ఈ పేపర్లో ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ క్వశ్చన్స్ మీకు మరుసటి రోజు ఎగ్జామ్లో రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ యూజర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ లింక్ తర్వాత ఈ క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ కూడా టెలిగ్రామ్లో పెట్టున్నాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఫైన్ స్టూడెంట్స్, సో ఇప్పుడు మనము హాల్ టికెట్స్, మనకు రెగ్యులర్ హాల్ టికెట్స్, ప్రైవేట్ హాల్ 10th క్లాస్ హాల్ టికెట్స్, ఓఎస్ఎస్సి ఓపెన్ స్కూల్ హాల్ టికెట్స్, సార్ ఇది ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటారు ఓఎస్ఎస్సి అంటే, అలాగే ఓఎస్ఎస్సిలో ప్రైవేట్ హాల్ టికెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో రెగ్యులర్గా ఎవరైతే అంటే వొకేషనల్ హాల్ టికెట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయన్నమాట. అయితే రెగ్యులర్గా ఎవరైతే మీరు స్కూల్కి వెళ్ళి ఎవరైతే 10th రాస్తున్నారో ఏపీ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ హాల్ టికెట్ పైన తీసుకోవచ్చు. స్కూల్కి వెళ్లకుండా ప్రైవేట్గా కట్టే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాల్ టికెట్స్. సో రిమైనింగ్ వొకేషనల్ కానీ ఓఎస్ఎస్సి వాళ్ళు కానీ ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ పైన క్లిక్ చేయొచ్చు. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు రెగ్యులర్ హాల్ టికెట్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, స్కూల్ నేము, క్యాండిడేట్ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈ రకంగా మీరు ఈ డీటెయిల్స్ ఇస్తే మీ హాల్ టికెట్ అనేది ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకొని మన దాంట్లో ఉండే స్కూల్ ఏదైతే ఒక స్కూల్ ఉందనుకో, జెడ్బీ హై స్కూల్ ఒక స్కూల్ చేసి దెన్ సెలెక్ట్ నేమ్, క్యాండిడేట్ నేమ్ ఏదైనా ఉంది ఒక క్యాండిడేట్ నేమ్ సెలెక్ట్ చేసి, సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇదే ప్రాసెస్ మిగతా ఓఎస్ఎస్సి వాళ్ళకి కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ వొకేషనల్ వాళ్ళకి కూడా ఇదే ప్రాసెస్ ఉంది. సో ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చున్నాను. సో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఈ లింక్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ ప్రాసెస్లో చేయండి. ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాకపోయినా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, దానికి సంబంధించిన వీడియో చేయడం లేదా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.